అన్ని విగ్రహాలు వినాయక సాగరానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద చాలా కలర్ఫుల్ గా గణేష్లు కనపడుతున్నారు. అక్కడ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారి ఉన్నారు. చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, విగ్రహాలు ఇంకా ఎంతసేపట్లోకి ట్యాంక్ బండ్ చేరుకునే అవకాశం ఉంది? అక్కడ రద్దీ ఏ విధంగా ఉంది? తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ప్రస్తుతం ఉన్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచే వినాయక నిమజ్జనానికి విగ్రహాలన్నీ కూడా వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి పరిస్థితిని కనుక చూస్తే, ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నిమజ్జనం అయిందంటే పూర్తి స్థాయిలో నిమజ్జనం ప్రక్రియ ముగిసిందనేటువంటి తరహా ఆనవాయితీ ఉండేది. గడిచిన కొన్నేళ్లుగా ఏం చేస్తున్నారంటే, ముందస్తుగానే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం ముగించేస్తే భారీ ఎత్తున వచ్చేటువంటి భక్తులకు కనువిందు కావడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది ఒక రకమైనటువంటి ఎత్తుగడ అయితే, ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడి ర్యాలీలో భారీ ఎత్తున జనం ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే భారీగా వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఇటువైపు సాగరం వైపే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే రూట్లన్నింటినీ క్లోజ్ చేసి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఇక మిగిలిన విగ్రహాల నిమజ్జనం అంతా కూడా చాలా ఈజీగా అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కూడా ఉంటుంది. అందులో భాగంగానే భారీ గణనాయకుడి ముందస్తుగానే నిమజ్జనం చేస్తే ఇక మిగిలిన విగ్రహాల నిమజ్జనం చాలా ఈజీగా అయిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే భారీ వినాయకుడి నుంచి క్రేన్ నుంచి తీసుకురావడం, దాన్ని నిమజ్జనం చేయడానికి పూజా కార్యక్రమాలు ఇతరత్ర కూడా కొంత ఎక్కువ సమయంతో కూడినటువంటి పరిస్థితి. కాబట్టి ముందస్తుగానే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేస్తే ఇక ఈ వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముగుస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఎత్తుగడని అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం చేస్తుంది. ఇక బాలాపూర్ వినాయకుడి విగ్రహము ఇక్కడికి చేరుకుంది అంటే, నిమజ్జనం పూర్తయిందంటే ఇక పూర్తి స్థాయిలో నిమజ్జనం పూర్తయిందనేటువంటి ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ వినాయకుడు అలాగే బాలాపూర్ వినాయకుడు, ఈ రెండు విగ్రహాల నిమజ్జనం పూర్తయిందే పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే బాలాపూర్ వినాయకుడు కూడా పరిసర ప్రాంతాలకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనం ఎక్కువగా కనిపిస్తున్నారు. విగ్రహాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ జనం నిమజ్జనానికి వచ్చినటువంటి విగ్రహాలని, అలాగే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే గ్రహణం ఉంది అనేటువంటి కారణంతో చాలామంది తన కాలనీలో, గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ముందస్తుగానే నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. దాంట్లో భాగంగానే నిన్న, అంతకుముందు 5 రోజుల నుంచే ఈ వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ అనేది మొదలైంది. కాబట్టి పూర్తి స్థాయిలో వినాయక విగ్రహాల సంఖ్య కూడా నిమజ్జనానికి ఇప్పటికే మెజార్టీ సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తుంది. 2 లక్షలకు పైచిలుకు విగ్రహాల నిమజ్జనమైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన కొన్ని విగ్రహాలు మాత్రమే, భారీ స్థాయిలో ఉండేటువంటి బడా వినాయకులు మాత్రమే ప్రస్తుతం వినాయక నిమజ్జనానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇప్పటి వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పూర్తి స్థాయిలో ఉదయమే పెద్ద సంఖ్యలో విగ్రహాల వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం సాయంత్రం తర్వాత భారీగా విగ్రహాల సందడి అయితే కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం భక్తులు తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తర్వాత పూర్తి స్థాయిలో వినాయక విగ్రహాల నిమజ్జనం, అలాగే భక్తుల తాకిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారు. చాలామంది కూడా సాయంత్రం వరకు కూడా, రాత్రి వరకు కూడా భారీ ఎత్తున వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి వచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి భారీ ఎత్తున భక్తజన సందోహం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది కాకుండా, తొక్కిసలాట కూడా జరగకుండా ముందస్తుగానే సెక్రటరియట్ ముందు, అలాగే ఆ భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వినాయక నిమజ్జనానికి వస్తున్నటువంటి వాహనాలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు మధ్యన వినాయక నిమజ్జనం జరుగుతోంది.